అందరికీ నమస్కారం. ఈరోజు పుణ్యక్షేత్రమైన శ్రీ కామాక్షి సమేత రామలింగేశ్వర స్వామి దేవస్థానం రామతీర్థం గ్రామం విడవలూరు మండలం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానం రామతీర్థం తిరణాలు వచ్చే నెల జూలైలో ఉంటాయి. రామతీర్థం గ్రామం విడవలూరు మండలం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా. భక్త మహాశయులకు విజ్ఞప్తి, శ్రీ స్వామివారి ఆలయంలో ప్రతి సోమవారం స్వామివారి దర్శించుకున్నట్టుకు వచ్చి భక్తులకు యాత్రికులకు అన్నదానం చేయవాలని సంకల్పించి ఉన్నాం కావున అన్నదానం చేయదలిచిన భక్తులు వారే స్వయంగా ఏర్పాటు చేసుకుని అన్నదానం చేయించుకోవచ్చు, లేదా కార్యకర్తలకు రుసుము చెల్లించిన వారే అన్ని ఏర్పాట్లు చేసి దాతల పేర్ల మీదుగా అన్నదానం నిర్వహించదరు. కావున భక్తులు తమ కుటుంబ సభ్యులు పెళ్లి రోజు, పుట్టినరోజు శుభాకాంక్షలు, పెద్దవారి పెద్ద కర్మలు కానీ కర్మంత్రాలు కానీ స్వామివారికి అన్నదానం చేయించవచ్చని ఇది ప్రసిద్ధి. ఒక మనిషి జీవితంలో ఎక్కడ తృప్తి చెందాలంటే కడుపు నిండా అన్నం తిన్నప్పుడు, ఇక చాలమ్మా అని కడుపు నిండా అన్నం తిన్నప్పుడే తృప్తి అని చెందది. ఇప్పుడు 5 ఎకరాలు ఇచ్చినోడికి ఇంకొక ఎకరా ఇస్తే బాగున్నాడు. ఇప్పుడు 2 సవర్లు బంగారం ఇచ్చినోడు ఇంకొక సవర్ బంగారం కావాలని అడుగుతూ ఉంటాడు. 2 ఎకరాల పొలం ఇచ్చినాడు 3 ఎకరాల ఇంకొక 3 ఎకరాలు ఇచ్చింటే బాగుంటుంది అనుకుంటారు. కానీ కడుపు నిండా అన్నం పెడితే అది ఆ తృప్తి, అది ఈ జీవితం ఏ మనిషికైనా సరే ఆ తృప్తి అనేది అట్లా ఉండిపోతుంది. అది ఒక మనిషి ఎప్పుడు తృప్తి పడతాడంటే కడుపు నిండా అన్నం తిన్నప్పుడే. ఈ విధంగా కోటి విద్యలు కూటి కొరకాయ అన్నారు మన పెద్దలు. ఈ విధంగా ఈ రామతీర్థానికి దాదాపు 12-13 కిలోమీటర్లో మన పొలాలు ఉండడం విశేషం. సముద్రానికి దగ్గరలో 12 కిలోమీటర్ల దూరంలో మన ఊరు ఉంది. మన ఊరిలోనే తెలంగాణ సోనా పండించి వరి సాగు చేసి, అది కూడా సివిఆర్ మెథడ్ ఫార్మింగ్లో ఎంతోమంది రాష్ట్రాలకి పంపించడం సంతోషకరమైన విషయం. ఇది ఒక ప్రకృతి రత్నగా, ఒక ఉత్తమ రైతు అవార్డు గ్రహీతగా, ఒక రైస్ మిల్లర్గా, ఒక పుస్తక రచయితగా. థ్యాంక్ యూ హర్షత్ విహారం టీం. శ్రీ కామాక్షి దేవి సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానం రామతీర్థం గ్రామం విడవలూరు మండలం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా. స్థల పురాణం ఒకసారి చూసుకున్నట్లయితే ఇది అతి పురాతనమైన శైవ క్షేత్రం. శ్రీరాముడు కాలినడకన క్షేత్రము కావున ఈ క్షేత్రము రామతీర్థముగా శ్రీరాముడు ప్రతిష్ఠించిన లింగము కావున శ్రీ రామలింగేశ్వర స్వామి వారుగా పూజించబడుచున్నారు. తరువాత 14వ శతాబ్దమునందు ఈ ప్రాంతము పాలించిన పల్లప రాజులు స్వామివారికి దేవాలయ నిర్మాణం చేసి స్వామికి సేవించారు అనుటకు ఇచ్చట ఎన్నో చారిత్రక ఆధారాలు కలవు. 18వ శతాబ్దము స్వామివారిచే స్వప్నమునందు ప్రేరణ నొందిన శ్రీ కోటమిరెడ్డి శేషాద్రిరెడ్డి గారు ఆలయమునకు జీర్ణోపరాధం చేసిరి. ప్రాచీనమైన ఆలయము శిథిలావస్థకు చేరుగా 11వ తారీఖు 11వ నెల 2009 శ్రీ ఆల్తూరు ఆదినారాయణ రెడ్డి శ్రీమతి సులోచనమ్మ గారులు నెల్లూరు వారి భూమి విరాళములు ఆలయంలో ఆరంభించి పునర్నిర్మాణము చేసి ఉన్నారు. శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానం రామతీర్థం విడవలూరు మండలం పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా. థ్యాంక్ యూ.